ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర ఒక తొక్కిసలాట జరిగింది. ఒక కుటుంబం ఛిద్రమైపోయింది. తల్లి మరణించింది. కుమారుడు క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఎవరు బాధ్యులు? బాధ్యతగా వ్యవహరించాల్సింది ఎవరు? సమాజం ఎలా రెస్పాండ్ అవ్వాలి? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఎడ్యుకేషనలిస్ట్, స్లేట్ ద స్కూల్ ఫౌండర్ వాసిరెడ్డి అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు నమస్కారం అండి. సో ఒక దురదృష్టకర సంఘటన అనుకోకుండా జరిగింది, అవాంఛనీయమైనటువంటి సంఘటన. సింపతి అనేది కనిపిస్తోంది. బట్ అక్కడ ఉన్నటువంటి సంఘటన చుట్టూ జరిగినటువంటి వచ్చినటువంటి ప్రేక్షకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఆ తర్వాత ఒక ఫ్యామిలీ వెళ్ళడం, ఎవరు బాధ్యత వహించాలంటారు దానికి? ఈ ఘటనలో ఆ కుటుంబం పాపం చాలా దాదాపు ఛిద్రమైపోయిందండి. తల్లి చనిపోయింది. తల్లి తిరిగి వస్తుందని ఆ పాప అమాయకంగా ఎదురు చూస్తోంది. డాక్టర్లు కూడా వారం గడిస్తే కానీ లేదా 2 వారాలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమన్న స్థితిలో ఆ అబ్బాయి ఉన్నాడు. తండ్రి ఒక్కడే పాపం భార్యను పోగొట్టుకుని కొడుకు చౌ బతుకుల మధ్య ఉంటే తండ్రి ఒక్కడే కాస్త ధైర్యంగా నిలబడి ఏదో డీల్ చేస్తున్నాడు. వాళ్ళపైన నేను కామెంట్ చేయడం నాకు భావ్యం కాదండి. నేను అందరికీ అర్థమయ్యేలా, అందరికీ వర్తించేలా చెప్తాను. మనకి లైఫ్లో ప్రయారిటీస్ అని ఉంటాయి. ఈరోజు కాదండి, ఎప్పుడో వేదకాలం నుంచే ఉపనిషత్తుల్లో దీన్ని రాసేశారు. సరే, కాలం మారింది కాబట్టి కొద్దిగా ప్రయారిటీస్ మారచ్చు, కానీ మనిషి జీవిత కాలాన్ని 4 దశలుగా వర్గీకరించారు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఈ 4 దశల్లో కూడా మనిషి ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పేశారు. పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు. బ్రహ్మచర్య ఆశ్రమం అంటే సరే ఆ రోజుల్లో పెళ్ళయ్యే వయసు కాస్త అటు ఇటు ఉండొచ్చు. అందుకే చెప్పాను, కాలధర్మము, దేశధర్మము. కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి కొద్దిగా దాంట్లో మార్పులు ఉంటాయి. అపధర్మం కూడా ఉంది. ఇది నేను చెప్పడం కాదు, ఉపనిషత్తులోనే చెప్పింది. కాబట్టి కొద్దిపాటి మార్పులు ఉండొచ్చు, కానీ జీవితానికి పునాది పడే దశ బాల్యము. ఆ తర్వాత వచ్చే బాల్యంలోనే విద్యాభ్యాసం మొదలవుతుంది. విద్యని పూర్తి చేసుకునేదాకా ఇవాళ 20, 22, 23 ఆ వయసుకి విద్య పూర్తవుతుంది. ఈ దశలో ఏం చేయాలి? క్యారెక్టర్ అంటే మన యొక్క వ్యక్తిత్వానికి బలమైన పునాది పడాలి. అదే నీకు జీవితం. అలాగే చదువు అంటే విజ్ఞానము, కేవలం బట్టి చదువులు కాదండి, విజ్ఞానము, స్కిల్స్, నైపుణ్యాలతో కూడిన చదువు రావాలి. ఇదే నీకు జీవితానికి పెట్టుబడి. కాబట్టి పిల్లల్ని తల్లిదండ్రులు ఎవరు చేయాలి ఈ పని? ప్రధానంగా తల్లిదండ్రులు చేయాలి. అలాగే గురువులు, విద్యా వ్యవస్థ చేయాలి. ఆ విధంగా మనం మౌల్డ్ చేయాలి. సినిమా అనేది నిజానికి చెప్పాలంటే తక్కువ ధరకి లభించే ఒక వినోద సాధనం. కానీ ఎలాంటి వినోదం? వాట్ గోస్ ఇన్ ఇన్పుట్, అవుట్పుట్. మన మెదడులోకి ఏ వెళుతుందో కొన్ని రోజులకి అదే మన ప్రవర్తన అయిపోతుంది. కాబట్టి ఎంటర్టైన్మెంట్ పేరుతో నేను ఏదో ఒక సినిమా గురించి చెప్పట్లేదండి. ఇవాళ చాలా సినిమాలు, కమర్షియలీ హిట్ అవుతున్న సినిమాలన్నీ విపరీతమైన వైలెన్స్తో, యాంటీ సోషల్ థీమ్స్తో వస్తున్నాయి. సినిమా వాళ్ళని కూడా నేను బ్లేమ్ చేయను. ఒక మంచి సినిమా తీస్తే ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితి ఇవాళ. రిటర్న్స్ వస్తాయో రాదో అని డౌట్. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వచ్చిందో, 2010లో స్మార్ట్ ఫోన్ వచ్చింది, 2014లో చీప్ డేటాతో అది అందరి చేతుల్లోకి వెళ్ళిపోయింది, 2020 కరోనా లాక్డౌన్తో ఆన్లైన్ ఎడ్యుకేషన్ పేరుతో అది పిల్లల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అందరూ కూడా ఇవాళ పిల్లలు మొదలుకొని వృద్ధుల దాకా విపరీతంగా చూస్తున్నారు, ఈ వైలెన్స్ చూస్తున్నారు. తాగేవాడికి, తాగుబోతుకి ఒక పెగ్గు ప్రారంభంలో కిక్కిస్తుంది, కొన్ని నెలలకి 2 పెగ్గులు, డోసేజ్ పెంచుకుంటూ పోవాలి. అలాగే ఈ వైలెన్సు, వల్గారిటీ ఇవన్నీ కూడా డోసేజీలు పెరుగుకుంటూ పోతున్నాయి. ఎక్కడ దాకా పోతున్నాయంటే తల్లిని కూల్గా చంపేసి అబద్ధాలు చెప్పిన కొడుకులు. ఈ ఘటనలు ఒకటి కాదండి, ఈ సంవత్సరం రోజుల్లో భారతదేశంలోనే 5-6 జరిగినాయి.
కన్న తల్లిని ఆమె ఏం తప్పు చేయలేదు, నాన్న స్మార్ట్ ఫోన్ ఎందుకు వాడుతున్నావరా అని లాగేసుకుంది. తల్లిని చంపేసి బయటికి వెళ్ళిపోయి తనేమీ జరగనట్టు, తల్లి ఇంకెందుకో చనిపోయినట్టు చెప్పిన ఘటనలు జరుగుతున్నాయి. అంటే ఇంతకంటే మించిన క్రూరత్వం ఉంటుందా? తండ్రిని చంపిన ఘటనలు, తల్లిని చంపిన ఘటనలు, చెల్లిని బలాత్కారం చేసిన ఘటనలు. అంటే కుటుంబ పునాదే కూలిపోతుంది. ఎందుకు ఇంత వైలెంట్ టెండెన్సీస్ వస్తున్నాయి అంటే మన మైండ్లోకి వైలెన్స్ వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలండి. పెద్దలకి బుద్ధి లేకపోతే పిల్లలకి ఎలా వస్తుంది? ఆవు ఆ మాటకు వస్తే ఎద్దు చేలో మేస్తే దూడ గట్టుపైన మేయదండి. పిల్లలకి మనం చెప్పాలి. మన జన్యువులు పంచుకొని పుడతారు పిల్లలు. దీనికి తోడు మనల్ని చూసి అనుకరిస్తారు. సినిమా చూడొచ్చు, సినిమా నటుడి యొక్క నటన బాగుంటే అభిమానించవచ్చు, కానీ అది హద్దులు దాటిపోతే రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. నేను సినిమా నటుల్ని విమర్శించట్లే, వాళ్ళు నటులు అంతే. హీరోలు గారు ఎవరు? హీరోలు గారు హీరోలు ఎవరు? బార్డర్లో గన్ను పెట్టుకుని ఉంటున్న వాళ్ళు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి మనకి రక్షణ కల్పిస్తున్న పారామిలిటరీ, పోలీసు, ఇతరత్రా వాళ్ళు, సమాజ స్పందనలపై ప్రతిస్పందించేవాళ్ళు. అన్నట్టు కరోనా వచ్చింది 2 ఏళ్ల పాటు. ఎంతమంది హీరోలు సమాజంలోకి వచ్చి మాస్క్ లేకుండా సమాజంలో ప్రజల యొక్క ఈతి బాధల్ని, కష్టాలని, భయాల్ని పంచుకున్నారండి? ఎవరైనా ఉన్నారా? లేరుగా. అంటే లేరు అనడం కూడా నేను తప్పనట్లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళ ప్రాణం అంటే వాళ్ళకి భయం ఉంది. సో దే ఆర్ రియల్ క్యారెక్టర్స్. సినిమా బాగుంటే చూడు, ఇంకొకసారి చూడు, తప్పలేదు నీకు డబ్బు ఉంటే. అంతేగాని దానికి ఒక హద్దు, పరిమితం ఉంది. లేకుండా పిల్లల్ని మనం పెంచితే నానా రకాల అనర్థాలు జరుగుతాయండి. లిమిట్ ఉంది అంటున్నారు. లిమిట్ అనేది ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి మనం? అర్థమైపోతుంది. ఏ సిచ్యువేషన్ అయినా మనకు అర్థమైపోతుందండి. పిల్లలు సినిమా చూడాలంటే ఒక వారం 10 రోజుల తర్వాత తీసుకెళ్ళి చూపించవచ్చు, తప్పలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ కుటుంబం పైన నేను కామెంట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. జనరల్గా చెప్తున్నాను, వారం 10 రోజుల తర్వాత మనం తీసుకెళ్ళి చూపించవచ్చు. రిలీజ్ రోజు అంటే సహజంగా రష్ ఉంటుంది, అభిమానుల రష్ ఉంటుంది. అందులో కూడా జీవో ఇచ్చారు, టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు అని. అర్ధరాత్రి పిల్లవాళ్ళు 9-9:30 నిద్రపోవాలండి. 8:30-9 గంటలు నిద్రపోవాల్సిన వయసు చిన్నపిల్లలు. అర్ధరాత్రి సినిమాకి తీసుకెళ్ళడం ఏంటి? తల్లిదండ్రులు పని చేస్తే పిల్లలు ఏం నేర్చుకుంటారు? అలాంటి ఎంతమంది పిల్లలు వెళ్ళారో ఆ రోజు పాపం. ఒక్క సినిమా గురించి కాదు, ఇవన్నీ కూడా. ఇవాళ ఫ్యామిలీలు వెళ్ళారు. హైదరాబాద్లో ఆ మాటకొస్తే అనేక నగరాల్లో ఈ స్మార్ట్ టీవీలు పెట్టుకుని అందులో రకరకాల ఈ ఓటీటీ సినిమాలు చూస్తూ, అందులో వల్గారిటీ, పచ్చి బూతులు ఉంటాయి. రాత్రి 1 గంట దాకా 2 గంటల దాకా తల్లిదండ్రులు చూస్తుంటే పిల్లలు వాళ్ళ పక్కన కూర్చొని చూస్తున్నారు. స్కూల్కి వచ్చి వాళ్ళు పాఠంపై ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు? ఆ బూతు సన్నివేశాలు, అర్ధనగ్న దృశ్యాలు చూస్తే టీచర్ని ఎలా చూస్తారు? పిల్లల్ని పెంచడం చేత కాకపోతే కనద్దు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని, కీచకుల్ని, అలాంటి నెగిటివ్ క్యారెక్టర్స్ని తయారు చేసి సమాజం పైకి వదలద్దు. పిల్లల్ని పెంచడం అనేది ఒక కళ, అదొక సైన్స్. బహుశా రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీలో లేదు, కానీ ఉండాలి అంటాను నేను. పెట్టాలి. ఇలా చేస్తేనే నీకు ఇది అనేసి. ఇవాళ ఏంటంటే పిల్లలు ఎలా అయిపోతున్నారని, నాకు పెళ్ళే చేసుకోనన్న వాళ్ళు, పెళ్లి చేసుకున్న డింక్, డబుల్ ఇన్కమ్ను కిడ్స్ అన్నట్టుగా డింక్ కపుల్, డింక్ చక్క అని పిల్లలు కనడం లేదు. ఒక విధంగా వీళ్ళే బెటరేమో. దానివల్ల మళ్ళీ ఉపద్రవాలు వస్తాయి. భారతదేశ యొక్క ఈ జననాలు తగ్గిపోతున్నాయి, తగ్గిపోతుందండి. 2.1 ఉండాల్సింది 0.86 అంత పడిపోయింది. జపాను, సౌత్ కొరియాలో ఇంకా తీవ్రంగా ఉంది సమస్య, కొన్ని యూరోపియన్ దేశాల్లో కూడా. ఇది చాలామందికి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ వాతావరణంలో అంటే వెహికల్స్ తగ్గిపోతాయి, పొల్యూషన్ తగ్గిపోతుంది, రోడ్లు ఫ్రీ అయిపోతుంది అనుకుంటున్నారు. ఇది కొంత నిజమే, కానీ సమాజం అనే భవనం కూలిపోతుంది. ఎందుకంటే మరో 20 ఏళ్ళు నడిస్తే డిపెండెంట్స్, వృద్ధులు ఎక్కువైపోతారు, సంపాదించి కష్టపడి పనిచేసేవాళ్ళు తగ్గిపోతారు. ఇది ఒక పెద్ద సామాజిక సమస్య అయిపోతుంది. అంటే ఏదైనా కానీ, ఇందాక నేను చెప్పాను, ఈ ఆశ్రమాలు, గృహస్థ ఆశ్రమాల్లోకి వస్తే ఏం చేయాలి? నువ్వు కష్టపడి డబ్బు సంపాదించాలి. కష్టపడడం అంటే రాళ్ళు కొట్టడం కాదండి, స్మార్ట్ వర్క్. ఇవాళ స్మార్ట్ వర్క్, డబ్బులు సంపాదించాలి. అందుకే చెప్పారు ధర్మ, అర్థ, కామ, మోక్ష. ప్రతిదానికి రూల్ ఉందండి. ధర్మ అంటే గైడింగ్ ప్రిన్సిపల్. అర్థం, డబ్బులు ఎలా సంపాదిస్తాం? లక్కీ భాస్కర్ లాగానా? లక్కీ భాస్కర్ సినిమా కాబట్టి ఆయన అమెరికాకి చెక్కేశాడు. నిజ జీవితంలో చేస్తుడు
హర్షద్ మెహతా నిజంగా చేసినవాడు, ఇంతకంటే ఎక్కువ చేసినవాడు ఏమయ్యాడు? 48 ఏళ్ళు చచ్చిపోయాడు. చనిపోయారు, చివరి 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. బహుశా ఆ బాధతో ఆ ప్రెషర్తోనే చనిపోయాడు. అది కూడా ఒక బతికేనా? ఇంకొక ఆయన స్టాక్ మార్కెట్ కింగు, సాక్షాత్తు ప్రధానమంత్రి వస్తే లేచి నిలబడలేని స్థితి, కోట్లయితే సంపాదించాడు. కానీ 62 ఏళ్లకే విపరీతమైన రోగాలతో చనిపోయాడు. ఎందుకోసం ఈ డబ్బు? డబ్బు అవసరమే, కానీ నీకు సుఖాన్ని ఇవ్వలేని డబ్బు. ఇవాళ డబ్బు ఆస్తులు విపరీతంగా సంపాదించి వారసత్వ యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఇవాళ చుట్టుపక్కల, ఏ సినిమా ఫీల్డ్లో జరుగుతున్నాయి కదా. కాబట్టి సంపద అవసరం, డబ్బు అవసరం. ఆ డబ్బును ఎలా సంపాదించాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ధర్మ అర్థ కామ మోక్ష. కామ అంటే సెక్స్. కొంతమంది సినిమా దర్శకులు బయటకు వచ్చి ఉండదు ఒకటే లైఫ్, ఎంజాయ్ చేయి, సెక్స్ ఎంజాయ్ చేయి, ఫుడ్ ఎంజాయ్ చేయి అంటున్నారు. ఫుడ్డు గాడిదలాగా పందిలాగా తింటే, గాడి తిందాడు పాపం, పంది తింటుంది, తింటే నీకు 10 ఏళ్లకి బీపీ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. హైదరాబాదులో 20 ఏళ్ల క్రితం ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి, ఇప్పుడు 46 క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాయి. ఎక్కడ బెడ్ ఖాళీ ఉండడం లేదు. ఎందుకు? చిన్నపిల్లలకి హైదరాబాద్లోని కొన్ని చిన్నపిల్లల ఆసుపత్రికి వెళ్ళండి, అక్కడ బ్రెయిన్ ట్యూమరు 20 ఏళ్ల క్రితం వచ్చేది కదా, ఎప్పుడో బహుశా సంవత్సరానికి ఒక కేసు. ఇప్పుడు బెడ్స్ ఖాళీగా ఉండడం లేదు. ఎందుకు? చిన్నపిల్లలకి బ్రెయిన్ ట్యూమరు. తినే ఫుడ్ అంటే ఎలా వంట చేయాలో తెలియదు, ఎలా సంసారం చేయాలో తెలియదు, ఎలా బతకాలో తెలియదు, ఏం తినాలో తెలియదు. ఒక నాలుక, ఎన్నో అంగాలు ఉన్నాయి శరీరంలో, నాలుకని సంతృప్తిపరచడం కోసం పిచ్చి పిచ్చిగా తినడం. కామ అంటే సెక్స్ అనేది ఇది ఒక డ్యూటీ అండి, నేను చెప్పడం కాదు, ఉపనిషత్తుల్లో చెప్పారు. ధర్మపత్ని అన్నారు. కాబట్టి దానికి ఒక పద్ధతి ఉంది. అది కాకుండా నువ్వు ఏదో ఎద్దులాగా అందరిపైన, అంబోతులాగా అందరిపైన పడిపోతానంటే అక్కడి నుంచి ఇవాళ అందుకోసం హనీ ట్రాపింగ్లు జరుగుతున్నాయి. రకరకాల క్రైమ్స్లో చిక్కుకుంటున్నారు, రకరకాల ఆరోగ్య సమస్యలు చిక్కుకుంటున్నారు, రకరకాల ఫ్యామిలీ సమస్యలు, క్రైము నడుస్తోంది. ఈ రోజే ఉంది రేపు లేదు అనుకున్న వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. రేపు కూడా ఉండాలి. మరణం ఇవాళ 80 ఏళ్లకి వృద్ధాప్యం వస్తుందండి. వృద్ధాప్యం తర్వాత కూడా బతికే వాళ్ళు ఉన్నారు. బతికిందాక హ్యాపీగా ఉండాలి, ప్రతిరోజు హ్యాపీగా ఉండాలి, నిన్నటి కంటే ఈరోజు బాగా బతకాలి అన్న డిజైర్ ఉన్నవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ఒక పద్ధతికి వెళ్తారు. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా బతకాలి, ఎలా బతకూడదు, పిల్లలతో ఎలా వ్యవహరించాలి, ఇవన్నిటికీ సామాజిక నిబంధనలు ఉన్నాయి. గతంలో ఏం జరిగిందో కథల రూపంలో చెప్పేవాళ్ళండి. మనకి రామాయణం, మహాభారతం, నీతి చంద్రిక, చందమామ, బాలమిత్ర, ఎన్నో కథలు. అందులో ఏం చెప్పారు, ఎలా బతకాలో చెప్పారు. నీతి పద్యాలు ఉన్నాయి. కోపం వస్తే ఏమవుతుంది, తన కోపమే తన శత్రువు, దయ చుట్టంబో అన్నారు. కాబట్టి కోపం మంచిది కాదు, దయ ఉంటే మంచిది. ఇంకా 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 ఎన్నో ఉన్నాయి. వాళ్ళ యొక్క అనుభవాన్ని రంగరించి చాలా సింపుల్ పద్యాల రూపంలో, కథల రూపంలో మనకు చెప్పారు. ఇది నేర్చుకోవాలి పెద్దలు, పిల్లలకు నేర్పాలి. ఇప్పుడే ప్రపంచం పుట్టినట్టు, ఇంతకుముందు మానవాళి లేనట్టు నువ్వు సెల్ ఫోన్లో చూస్తూ పిచ్చెక్కిపోయి వాళ్ళు కావాలని చెప్పి నేను కన్ఫ్యూజ్ చేయడానికి, నీ పర్సనాలిటీ దెబ్బతీయడానికి దాంట్లో ఎన్నో ఆ వీడియో గేమ్స్లో చాలా సాడిస్టిక్ వాళ్ళు తయారు చేస్తారండి. వాటిని బుర్రలోకి ఎక్కించుకుని మొత్తం మానవత్వాన్ని మరిచిపోయి, మానవత్వం అంటే ఎవరి కోసమే కాదు, నీ కోసమే, నీ కుటుంబం కోసమే. నీ కొడుకు నువ్వు ఈరోజు సెల్ ఫోన్ ఇస్తే రేపొద్దున నిన్నే చంపే ప్రమాదం ఉంది. అలా జరుగుతున్నాయి కేసులు. లేదా ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆస్తులు మొత్తం అమ్మేసి చివరికి ఎవరో వస్తారు, ఈ బెట్టింగ్ గ్యాంగ్ వస్తారు, మిమ్మల్ని చంపేస్తారు లేదా చచ్చిపోయేలా చేస్తారు. ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని సామూహిక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ అంటే బతకడం రాదు. ఈనాటి చదువులదే తప్పండి, బతకడం తప్పించి ఇక అన్నీ నేర్పిస్తున్నాయి చదువులు. ఎలా బతకాలి అనేది మాత్రం చెప్పడం లేదు, అది సమస్య. సో దాన్ని ఎలా నేర్చుకోవాలంటారు? మనంతట మనం సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. బయట ప్రపంచం చూస్తేనేమో మనం వెనకబడిపోయామేమో అనేటువంటి ఒక స్పృహ ఇంట్లో పేరెంట్స్ కూడా కలిగిస్తుంటారు. ఎందుకంటే కంపారిజను, పీర్ ప్రెషరు ఇవన్నీ ఉన్నప్పుడు ఎస్ నాకున్నటువంటి లిమిట్స్ ఇవి, నాకున్న పరిధులు ఇవి, నా బాధ్యత ఇది, ఇంత సెన్సిబుల్గా వ్యవహరించాలి నేను అనేటువంటి లెర్నింగ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా నేర్చుకోవాలి? ఒక 10 అంతస్తుల మేడపై నుంచి బుద్ధి లేని గొర్రెలు దూకుతున్నారు ఒకరి తర్వాత ఒకరు. అయ్యో మనం వెనకబడిపోయినామని చెప్పి మీరు దూకుతామంటే ఇంకెవరు కాదనలేరు. కాబట్టి విచక్షణ, ఈ విచక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? చదువు ద్వారా వస్తుంది. ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితమే చదువుకి మీనింగ్ మార్చేస్తారు.
చదువు అంటే కేవలం బట్టిఫైయింగ్, ఈ మాటని వాడుతున్నా, రోట్ లెర్నింగ్ అంటారు, బట్టి చేసుకోవడం అంటే కేవలం గుర్తుపెట్టుకోవడం, పరీక్ష కోసం చదవడం, ఇది కాదండి. అవగాహన కోసం, ఇందాక నేను చెప్పినట్టుగా విజ్ఞానం కోసం. విజ్ఞానం అంటే కేవలం సమాచారం కాదండి, నైపుణ్యాలు కూడా. వీటి కోసం చదవాలి, చదివిన దాన్ని జీవితంలో ఉపయోగించుకోవాలి. మన విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలండి. ఎప్పుడో 80లో రాసిన పాఠ్యపుస్తకాలండి. సెల్ ఫోను దాని ప్రభావం గురించి ఎక్కడా ఎల్కేజీ నుంచి 10వ క్లాసు లేదా బియాండ్ ఇంత ప్రస్తావన ఉండదు. సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పిల్లల మెదడు దారుణంగా ప్రభావితం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది పిల్లలు ఈ వర్చువల్ ఆటిజంతో బాధపడుతున్నారు అన్నమాట ఎక్కడ కనబడదు. జంక్ ఫుడ్ అంతెందుకండి, స్విగ్గీలు జొమాటోలు ఇంట్లో వంట చేయడం మానేశారు. వంట కేవలం స్త్రీలే చేయాలని నేను చెప్పట్లేదు, నేను చెప్పాను ఇందాకే, మారుతున్న సమాజానికి తగ్గట్టుగా పాజిటివ్గా సమాజం మారాలి, అది వేరే విషయం. కానీ వంట చేయడం మానేశారు, పార్సల్ తెప్పించుకుంటున్నారు ఎక్కువ పూటల పాటు. ఏమవుతుంది, అది ప్లాస్టిక్లో వస్తుంది. ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల, ఈ మైక్రో ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్ళడం వల్ల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. బీపీ, షుగరు, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ డిజార్డర్స్, అలర్జీలు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మన చదువు మారాలి. తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఏం కావాలో, టీవీ ఉందని, టీవీ కంటే ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ వచ్చిందని అందులో కనిపించిందంత వాళ్ళని తప్పట్లేదండి. మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు తయారు చేస్తున్నారు. మీరు చూడడం మానేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. పేరెంటింగ్ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రభుత్వాలు రోల్ ప్లే చేయాలి, మీడియా ప్లే చేయాలి. బట్ నాకు హోప్ లేదండి. ప్రభుత్వాలు వాళ్ళకి కావాల్సింది ఓట్లు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ ఎలా అధికారంకి రావాలి, కోల్పోయిన అధికారాన్ని ఎలా చేపట్టాలి, ఉన్న అధికారాన్ని ఎలా కాపాడుకోవాలో చూస్తారు. కాబట్టి నాకు ప్రభుత్వాలపైన, రాజకీయ పార్టీలపైన ఏమీ హోప్ లేదండి. ఇక మీడియా, సినిమాలు వీళ్ళు కూడా మంచి కార్యక్రమం చూస్తే వ్యూస్ తక్కువ వస్తే పాపం వాడ రెవెన్యూ దెబ్బతింటుంది. కాబట్టి మార్పు రావాల్సింది ప్రజల్లో. ముందు నీలో మార్పు వస్తే నీ పక్క వాళ్ళలో వస్తుంది, అందరిలో మార్పు వస్తుంది. చాలా సింపుల్ అండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా పెద్ద పదం. ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ కనిపించినప్పుడు పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి, పేరెంట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. దాని ద్వారా ఏదైనా మార్పు రావాలి అంటే మన ఇంటి నుంచే మార్పు రావాలి అంటారు. కాబట్టి ఇట్లాంటివి మనం న్యాచురల్ కెలామిటీస్ని మనం అరికట్టలేము, అవి మన చేతుల్లో లేవు. కాబట్టి ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ తనంతట తానుగా రెస్పాన్సిబుల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇంత పెద్ద మాటలు మాట్లాడితే మన వాళ్ళకి అర్థం కాదు, సింపుల్ అర్థం కాదు. ఇదేదో సమాజం కోసం తాము చేస్తున్న త్యాగం, నేనెందుకు త్యాగం చేయాలి అంటారు. త్యాగం లేదు, వంకాయలు లేవు. నేనేం చెప్తానంటే, నువ్వు ఒక బోట్లో వెళుతున్నావు, నీకు ఒక సీట్ ఉంది, అలాగే నీలాగా 40-50 మంది ఆ బోటు సైజు బట్టి కూర్చున్నారు. నాలాంటి వాడు నా సీటు కదా అని చెప్పి ఇక దానికి ఆ బోటుకి బొక్క పెడుతున్నాను, హోల్ పెడుతున్నాను. నా ఇష్టం అంటాను నేను. మీరు కాముగా ఉంటే ఏమవుతుందండి, మీరు కూడా మునిగిపోతారు, కాసేపటికి అందరూ మునిగిపోతారు. కాబట్టి ఇదే సోషల్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు రూల్స్ పాటించడమే కాదు, పక్కవాడు వైలేట్ చేస్తుంటే అది నీ కొంప ముంచుతుందన్న, నీ పక్కింటి కుర్రాడు కనుక ఆన్లైన్ బెట్టింగ్ చేస్తుంటే, గంజాయి వాడుతుంటే తప్పనిసరిగా ఆ ప్రభావం నీపై పడుతుంది. మీ పిల్లాడు, మీ కుర్ర అబ్బాయో అమ్మాయో చదివే స్కూల్లో మిగతా పిల్లలు విపరీతంగా ఫోన్స్కి అడిక్ట్ అయి ఉంటే, ఇతరత్ర ఇవాళ గంజాయి కూడా వచ్చేస్తుందండి, డ్రగ్స్ వచ్చేసినాయి, 7వ క్లాస్ నుంచే హుక్కా పెన్లు వచ్చేసినాయి, స్కూలు ప్రాంగణంలోనే కిస్సులు చేసుకోవడం, దాన్ని పిక్చరైజ్ వీడియోలు తీసి రీల్స్లో పోస్ట్ చేయడం కూడా జరుగుతోంది. మనకు సంబంధం లేదంటే అది ఖచ్చితంగా మీ అబ్బాయిని అమ్మాయిని ప్రభావితం చేస్తుంది. మన ఇంటి దాకా అంతే. చుట్టుపక్కల పొల్యూటెడ్ వాటర్, పొల్యూటెడ్ ఎయిర్, కలుషితమైన నీరు, గాలి ఉంటే అది మనల్ని ప్రభావితం చేయదా? ఎగ్జాక్ట్లీ. పక్కింటికి నిప్పు అంటుకుంటే మన ఇంటిపైకి రాదా అది? కాబట్టి మినిమం నువ్వు సర్వైవ్ కావాలంటే, హ్యాపీగా బతకాలంటే, ఈరోజు ఐ థింక్ ఇప్పుడు మనకు పగలు ఉందండి రికార్డ్ అవుతున్నప్పుడు కార్యక్రమం, మా రాత్రి అమెరికాలో, అంటే మనకు రాత్రి వాళ్ళకి పగలు, ఒక పాఠశాలలో 11వ తరగతి విద్యార్థి గన్ను తీసుకెళ్ళి చంపేశాడు. 5 మంది పిల్లలు, ఒక టీచరు, వాడు కూడా చచ్చిపోయాడు, దాంట్లో చనిపోయారు. ఈ సంవత్సరం అంటే ఇంకా డిసెంబర్లో ఉన్నాం మనం, 346 ఘటనలు జరిగినాయండి గన్ వైలెన్స్ అమెరికాలో. 346 ఘటనలు, 1 కాదు 2 కాదు. అలా అయిపోతుంది, కొంప కొలంబో అయిపోతుంది అనేది సినిమాలో జోక్ వచ్చింది. అలాగా
మనం కాముగా ఉంటే ఇలాంటి విషయాల పట్ల మనకి ఏముందని ఉంటే భద్రత ఉండదు. రోడ్డుపైకి పోతే మనకు తిరిగి వస్తామా ఇంటికి అన్న గ్యారంటీ ఏమి ఉండదు. కాబట్టి మీ సర్వైవల్ కోసం, మీ మంచి కోసం, మీ పిల్లల మంచి కోసం సరైన మార్గాన్ని అనుసరించండి. మినిమం ధర్మం కాదు, మినిమం డ్యూటీ ఇది అందరికీ. ఎగ్జాక్ట్లీ. నేర్చుకోవాల్సింది చాలా ఉంది, చాలా మార్చుకోవాల్సింది కూడా ఉంది. నిజండి, నేను నేర్చుకోవాల్సిందని కూడా చెప్పనండి. నేనేమంటానంటే మిమ్మల్ని మీ అమ్మా నాన్న ఎలా పెంచారో అలా పెంచండి, సరిపోతుంది, అంతే. చాలా మిమ్మల్ని సింపుల్గా చెప్పారు, కాకుండా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. వీళ్ళేమనుకుంటే కాలం మారింది. ఏం మారింది? కాలం మారింది. దేనికి మారింది? అజ్ఞానం. ఈ కాలం పిల్లలు మనిషి పుట్టి భూమిపైన 40 లక్షల సంవత్సరాలు అయింది. ఈ కాలం పిల్లలు అంటే ఒక 50 ఏళ్లలో మారిపోతుందా? ఈ కాలం పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తున్నాం, మరి గంజాయి కాస్త రోజుకు 2 పెగ్గులు ఇవ్వచ్చు కదా? ఇవ్వం కదా మనం. ఎందుకు ఇవ్వం? అది చెడుపు అని తెలుసు. కాబట్టి ఈ కాలం పిల్లలు స్మార్ట్ ఫోన్ చూడకపోతే అని పర్యవసనాలు తెలియకుండా, టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలియకుండా, నిజంగా కంప్యూటర్ వాడాలంటే డెస్క్టాప్ పెట్టించండి ఇంట్లో, నలుగురు తిరిగే హాల్లో పెట్టించండి. దానికి చైల్డ్ సేఫ్టీ లాక్ అంటే వాళ్ళు ఏది పడితే అది ఓపెన్ చేస్తే రాదు, ఓన్లీ మంచి సైట్సే వస్తాయి. సాఫ్ట్వేర్ ఉంది, దాన్ని పెట్టించండి. పిల్లల చేత అవసరం బట్టి బ్రౌజ్ చేయించండి. మంచి పాఠశాల అంటే పెద్ద బిల్డింగు 20 ఎకరాలు ఇది కాదండి. అది ప్రభుత్వ పాఠశాల కావచ్చు, లో బడ్జెట్ పాఠశాల కావచ్చు, ఏ పాఠశాలైనా కావచ్చు. పిల్లలకి మంచి బుద్ధులు చెప్పే పాఠశాలలో చేర్పించండి. మీరు కాస్త మోడల్గా వ్యవహరించండి పిల్లలకి. కేవలం నీతి వాక్యాలు చెప్పడం కాదు, మిమ్మల్ని చూసి అనుకరిస్తారు. కాబట్టి మీరు అదే పని, పెద్దవాళ్ళు సెల్ ఫోన్ వాడాలి, తప్పదు బిజినెస్ కోసం. కానీ అదే పనిగా వీడియోలు చూస్తూ రోజంతా గడిపేస్తూ నువ్వు సెల్ ఫోన్ ముట్టద్దురా అంటే వాళ్ళు ఎందుకుంటారా మాట? కాబట్టి ఇది ఒక బాధ్యత అండి. తరం మారిపోతూ ఉంటుంది, కొత్త తరం వస్తుంది. మీరు 75 వయసు వచ్చినా మీ పిల్లల పెంపకంలో తప్పు చేస్తే అది మీకు అప్పుడు బాధిస్తుంది. సుఖం ఉండదు చివరి రోజుల్లో కూడా. ఎవరైనా కావచ్చు, మీరు ఎంత పేరు ప్రఖ్యాతులైనా సంపాదించి ఉండొచ్చు, ఎంత ఆస్తి అంతస్తులైనా సాధించి ఉండొచ్చు. కాబట్టి లైఫ్ ఈజ్ ఏ మ్యారథాన్ రేస్. యూ నీడ్ టు బి హ్యాపీ ఎవ్రీ డే. ఈ మ్యారథాన్ రేస్లో ప్రతిరోజు సంతోషంగా ఉండాలంటే సరైన మార్గంలో వెళ్ళాలి. నా దారి రహదారి, ఒకే దారి, అడ్డదారులు లేవు జీవితానికి. అడ్డదారులు వెళ్ళిన వాడు కాస్త ముందు వెనక తప్పనిసరిగా అనుభవిస్తారు. ఎవరిని వదలదు. నేను ఫేట్ అని దేవుడు అని కూడా అనట్లేదండి, సోషల్ డైనమిక్స్ అంటాను. సోషల్ డైనమిక్స్ ఎవరిని వదిలిపెట్టదు, అందరూ అనుభవిస్తారు. కాబట్టి మీ భవిష్యత్తు కోసం, మీ మంచితనం కోసం సరైన మార్గంలో వెళ్ళండి. నేను చేస్తున్న పని నాకు లాభం కలిగిస్తోందా? కలిగించాలి. అట్ ది సేమ్ టైం సమాజానికి నష్టం కలిగించకూడదు. ఈ రెండు చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. అంతెందుకంటే నిన్నటిదాకా ఉన్నదే కదా. ఎలా పెంచారు పెద్దలు? అదే. అవతల వాడిని తిట్టొద్దు, అవతల వాడిని గిచ్చొద్దు, అవతల వాడి శాడిజం, బుల్లియింగ్, ఇవన్నీ తప్పు కదా. అన్నిటికీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. అన్నిటికీ అంటే పుస్తకాలు లేకపోయినా మనకి సాంప్రదాయకంగా వచ్చిందిగా ఏం చేయాలో ఏం చేయకూడదు అని చెప్పి. ఇవేనండి. ఎస్ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.